టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రోజు టీడీపీ బలోపేతం అవుతుంది, వలసవాదులు చాలామంది వస్తున్నారు. ఏ విధంగా ఈ ఎలక్షన్స్ ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ ఎలక్షన్ అంతా కూడా జగన్ వర్సెస్ ఆంధ్ర ప్రజలండి. ఎందుకంటే అన్ని వర్గాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మెంటాలిటీతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంతో అందరూ కూడా తెలుగుదేశంకి రావాలి, తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఎవరికైనా సరే ప్రజారంజకమైన పాలన అందించాలి. ఏ నాయకుడైనా సరే ప్రజారంజకమైన పాలన అందించాలంటే దానికి ప్రజల్లో తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వైసీపీ పార్టీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన చేసినటువంటి పనులు ప్రజలు తెలియజేయలేదు. అలాగని చెప్పి పోయిన ప్రజల్లో తిరుగుతున్నాడంటే ప్రజల్లో కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. సో విసిగి ప్రజలందరూ ఉన్నారు. కనుక ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా ఇంటికి పంపించాలి, ఈయన పరిపాలన దక్షత లేనటువంటి వాడు, పరిపాలనకు పనిచేయడు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం వైపు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని చెప్పి తెలియజేస్తుందండి. ఇంకో విషయం కూడా మీరు గమనించాలి. ఈయన మాట్లాడితే నా బీసీలు నా ఎస్సీలు అంటాడు. నా బీసీలు నా ఎస్సీలు చూసుకుంటే ఎస్సీ సప్లాన్లో ఉన్నటువంటి సుమారు 29,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందుకంట అభివృద్ధి ఫలాలు అందుకంట ఆయన కాజేశాడు. అలాగే బీసీలకు రావాల్సినటువంటి సుమారు అనేక పథకాలు క్యాన్సిల్ చేశారు. రాజాధికారంగా రావాల్సినటువంటి అంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాలు రాశారు. సో ఇలాగా అన్ని వర్గాల వారికి కూడా మైనార్టీస్కి చూడండి ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించాలి, ఈయనకి పాలన అర్హత లేదు అని చెప్పేసి చూస్తున్నారు. చాలామంది ఈరోజు తెలుగుదేశంకి రావాలి, సమర్థవంతమైన నాయకత్వం ఉంది, యువ నాయకత్వం ఉంది, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం పవన్ గారి ద్వారా ఉంది అని చెప్పేసి దానికి తోడు ఈరోజు ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి, ఈ నియంత్ర పాలన పోవాలని చెప్పేసి జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇవ్వడం, పొత్తు ద్వారా వెళ్దామని అనుకోవడం, ఇది మంచి శుభ పరిణామం అని చెప్పేసి సో దీంతో ప్రజలందరూ కూడా బాగా నమ్మకం వచ్చి తెలుగుదేశం వైపు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. సార్ వైసీపీ శ్రేణుల్లో రూరల్లో మాకు అనేక మెజారిటీ వస్తుంది రూరల్ నుంచి అని చెప్పి ధీమాగా ఉన్నారు. వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా చాలాసార్లు అనేక సందర్భాల్లో మనతో అనడం జరిగింది. ఏమంటారు మీరు? నేను రూరల్లో అనే వీళ్ళు ఒక పకడకలకు అంటున్నారండి. కానీ రూరల్లో ఉన్నటువంటి ప్రధానికం ఇంకా చైతన్యం చెందిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు కొన్ని వ్యవస్థల ద్వారా, వాళ్ళ సొంత వ్యవస్థల ద్వారా, అంటే ఉదాహరణకి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా వీళ్ళ జీతాలకు వెళ్తున్నాయి. ఎక్కడ అభివృద్ధి ఉంది? మౌలిక వసతులు లేని దగ్గర ప్రజలు ఆస్వాదించరు ఏ నాయకత్వమైనా సరే. ఈరోజు మౌలిక వసతులు అనేది పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. మొత్తం ఎక్కడ కూడా మౌలిక వసతులు లేకుండా ఉంది. కేవలం అన్ప్రొడక్టివ్ సెక్టార్లోని వాళ్ళు డబ్బులన్నీ కూడా వెళ్తున్నాయండి. ఇది రూరల్లో కూడా క్లియర్గా చూస్తున్నారు. గతంలో ఒక సర్పంచ్ నాకు చెప్పిన మాటలు ఏంటంటే మాకు 3,000 రూపాయలు జీతం ఇచ్చేవారు, ఏటా 5 నుంచి 10 లక్షల రూపాయలు మాకు అభివృద్ధికి వచ్చేది. ఈరోజు చూస్తే ఒక్క అభివృద్ధి పని లేదు. ఈ 10 లక్షలతో పాటు ఇంకొక 5 లక్షల రూపాయలు కలిపి ఆ సచివాలయం జీతాలు వెళ్తున్నాయి. మీరు ఎప్పుడు కూడా సంక్షేమం అనేది ఎలా ఉండాలంటే ఆ సంపద సృష్టించి సంక్షేమం చేయాలి. సంక్షేమం ఉందా, అంతేగాని కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం, మేము గొప్ప కార్యక్రమం చేస్తున్నామంటే ఎలా వస్తుంది? మాట్లాడితే ఇదే మాట మనం అంటే మీరు వెనకబడిన వారికి పేదవారికి వ్యతిరేకమా? మీరు మాట్లాడితే సోమరపోతలు చేస్తున్నారా అంటున్నారేటని అడుగుతున్నారు. కాదు, ఏదైనా సరే సంక్షేమం అనేది ఎలా ఉండాలంటే కొంతవరకు మనం అప్పు చేసి చేయొచ్చు, కానీ సాధ్యమైనంత వరకు కూడా సంపద సృష్టించడం నేర్చుకోవాలి. సంపద ద్వారానే మనం సంక్షేమం చేయాలి. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ట్యాక్స్ ద్వారా మళ్ళీ డబ్బులు రావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? చెత్త పన్ను ద్వారా, కరెంటు బిల్లు ద్వారా, నిత్యావసర వస్తువులు ఇష్టానుసార రేట్లు పెంచుతూ, అలాగే అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతూ, ఎక్కడ పడితే అక్కడ ఈ సెస్సులు పెంచుతూ ఇష్టానుసారం ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలందరూ కూడా విసిగి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన దక్షత లేదని చెప్పి అనుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే కనుక రూరల్ ఓట్లు ఇంకా బాగా వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అయిన తర్వాత చాలామంది ఇంకా వచ్చే అవకాశం ఉందా టీడీపీలోకి? చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈరోజు. ఎందుకంటే ముడిపోయిన పడవను ఎవరు ఎక్కడానికి ప్రయత్నం చేయరు, ముడిపోతున్నటువంటి పడవలో ఉండడానికి కూడా ప్రయత్నాలు చేయరు. ఎవరైనా సరే నావ నిలకడగా ఉంటే దాంట్లో రావడానికి ట్రై చేస్తారు. ఈరోజు వైసీపీ పార్టీ ఒక మునిగిపోయినటువంటి నావ, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నావ కనుక దాన్ని వదిలిపెట్టి మిగతా పార్టీల వైపు వాళ్ళు చూస్తున్నారు. అందులో ఎక్కువగా తెలుగుదేశం వైపు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు.
సార్ సీనియర్ నాయకులు చాలామంది మళ్ళీ వెనక్కు రావడం జరుగుతుంది టీడీపీలోకి. రానున్న ఎలక్షన్లకి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వెళ్ళబోతుంది టీడీపీ పార్టీ? అండి గత 5 సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా ఎవరైతే పార్టీకి సేవలు అందించారో వాళ్ళకి సముచిత స్థానం ఇస్తాం. ఎవరైనా సీనియర్ నాయకులు పార్టీ విడిచి మళ్ళీ వస్తున్నారంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. అలాగే అంటే పార్టీకి సేవ చేసిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా పార్టీ మరవదని చెప్పి ఈ సందర్భంగా మేము భరోసా ఇస్తున్నాం. అయితే వైసీపీ మునిగిపోయే నావని ఎవరు ఎక్కే పరిస్థితిలో లేదు. కంపల్సరీగా మా పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ సమన్వయం చేస్తాం, కంపల్సరీగా మేము విజయం సాధిస్తామని చెప్పి టీడీపీ సీనియర్ నాయకులు పల్లా శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.